150 సంవత్సరాల క్రితం పట్టమండి. 96లో గోదావరి జిల్లాకి వరదలు వచ్చాయండి. అంటే గోల్డ్ అంత ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఇది నిజంగా 6 kgs వెయిట్ అనుకుంటుంది అసలు. హాయ్ ఆల్, వెల్కమ్ టు చాడీలు చెప్పుకుందాం రండి. ఈరోజు మా దేవుడి రూమ్ విశేషాలేంటో తెలుసుకుందాం వచ్చేయండి. నా ప్రతి వీడియో కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండాలని చూస్తుంటానండి నేను. ఎందుకంటే చిన్నప్పుడు మనము చదువుకునే వాళ్ళం కదా, ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ అన్నట్టు జీకే బుక్స్లో. అలాగా టైం అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి నా వీడియోలో మీరు ఏం నేర్చుకుంటారనేది నాకు ముఖ్యం. ఈ వీడియోలో చక్కగా దేవుడి గది మనము సింపుల్గా ఎలా సర్దుకోవచ్చు నీట్గా అనేది నేను చూపిస్తున్నాను. ఈరోజు మా దేవుడి గది వాస్తు ప్రకారం నేను ఎలా సర్దుకుంటున్నానో చూడండి. దేవుడి గదికి వాస్తుంటుందని, దేవుడి గది లోపల సర్దుకోవడానికి కూడా వాస్తుంటుందని మీరు అనుకోవచ్చు, కానీ ఉంటుందండి. అంటే నా ప్రకారం అందరికీ ఉండకపోవచ్చు, కానీ నేను ఎలా సర్దుకుంటాను అనేది మీకు చూపిస్తాను. ఈ పటము దాదాపు 150 సంవత్సరాల క్రితం పటమండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది యాక్చువల్గా ఇక్కడ క్లాత్ పోయింది, అంటే ఇలాగ లోపల వెల్వెట్ క్లాత్ అనమాట. అదంతా ఇలా వేలబడింది, కానీ అది తీసి నేను మళ్ళీ ఇంకోసారి ఫ్రేమ్ చేయించుదాం అనుకున్నాను. కానీ మళ్ళీ ఏమైనా పాడవుతుందేమో, గాలి అది లోపలికి వెళ్ళి. అప్పటి పటమైనా సరే అస్సలు చెక్కు చెదరకుండా ఇంత అందంగా ఉన్నారు అమ్మవారు. ఇంత అందంగా ఇంత చెక్కు చెదరకుండా ఉన్నారు. మళ్ళీ మనం పాడు చేసినట్టు అవుతుందేమో, అది ఓపెన్ చేస్తే లోపలికి గాలి అది వెళ్ళి. ఇప్పుడు పొల్యూషన్ ఎయిర్ కదండి, అప్పుడంటే అంత లేదు, చక్కగా ఉందన్నమాట. అదొక్కటే తప్ప కానీ మిగతాదంతా బాగానే ఉంది. అసలు ఈ ఫ్రేమ్ కూడా చూడండి, అప్పటి చెక్క అంటే ఇప్పటికొచ్చి పాడవ్వలేదన్నమాట. ఇది అసలు ఎంత బాగుంది చూడండి, అసలు చాలా అంటే చాలా బాగుంది. అందుకని ఇంక ఇది మార్చలేదన్నమాట. మా వాళ్ళు చిన్నప్పుడు 86లో గోదావరి జిల్లాకి వరదలు వచ్చాయండి. వినేముంటారు, తెలిసే ఉంటారు, పెద్దవాళ్ళకి తెలుస్తుంది, ఇప్పుడు జనరేషన్ తెలియదు. కానీ అప్పుడు వరదలు వచ్చినప్పుడంట ఫుడ్ అది దొరికేది కాదు కదా. అప్పుడు మా హస్బెండ్ వాళ్ళు చిన్నపిల్లలు అయ్యుండి ఫుడ్ దొరకట్లేదు, డబ్బులకి మనకి క్రైసిస్ వచ్చేస్తాయి, కొద్ది రోజుల వరకే మనకి ధాన్యం ఉంది, తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళందరూ సరదాగా కూర్చొని, మన ఇంట్లో స్వామి అమ్మవారి ఫోటో ఉంది కదా, అది బంగారంతో చేశారు కదా, ఆ బంగారము స్వామి అమ్మవారిని అలా ఉంచి చుట్టూరు అలంకరించినవి డెకరేషన్స్ అంటే ఇలాంటివి అనమాట. అవి తీసేసి అమ్మేస్తే బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి మనకి, వాటితో హ్యాపీగా బతికేయచ్చు అని అనుకునేవారటండి. ఇంకా గోల్డ్తో చేశారా అన్నట్టుగా ఉంటుంది, అసలు అంత అందంగా ఉంటుంది అనమాట. సరే, ఇదైతే ఈ పటం గురించి. నెక్స్ట్ నేను ఎలా సర్దుకుంటాను అనేది చెప్తాను. ఇప్పుడు మధ్యలో అంటే ఇవన్నీ టైల్స్కి ముందున్న వాళ్ళే వేశారనమాట. నేను ఇంకా వేరే ఏం పగలకొట్టలేదు. యాక్చువల్గా ఇక్కడ సిఎన్సి మిషన్ కటింగ్ అట్లా లైటింగ్ అంతా పెడుతున్నారు కదా, అదంతా అసలు మెయింటెనెన్స్ తప్ప మనకి. అంటే అందంగా ఉండాలి కరెక్టే, కానీ మనకి అలసిపోయే విధంగా అది ఇబ్బంది పడేలాగా, క్లీనింగ్కి ఇబ్బంది అయ్యేలాగా చేయించుకోకూడదని నా ఉద్దేశం అండి. అది అందంగా ఉంటుంది కానీ ఆ ఇరుకుల్లో అదంతా క్లీనింగ్ చాలా కష్టము. పెట్టించుకున్న వాళ్ళు చెప్పారనమాట నాకు, అండ్ నాకు కూడా ఇంకా అవన్నీ అంత ఇంట్రెస్ట్ లేదు, ఇలాగే బాగుందనిపించింది, అందుకే ఇలాగే ఉంచేసాను అనమాట. అవి ఏమి నేను తీయలేదు, ఇంకా అలా ఉంచేసాను. అయితే ఈ పటాల దగ్గర పైన యాక్చువల్గా ఈ స్వామివారి పటాల వెనకాల కూడా కొంతమంది దేవుళ్ళు ఉన్నారు. అవన్నీ నా దగ్గర కింద వేరేగా సపరేట్గా ఉన్నాయి కాబట్టి ఇంకా పటం ఇంకా అలాగే సెట్ చేయాలి కదా, ఇంకా వేరే దారి లేదు, ఇంకా అలా సెట్ చేసాము. అయితే ఆ పటం పైన ఇటొక్క షెల్ఫ్ ఇలా ఉంటుందన్నమాట. ఆ షెల్ఫ్స్లో ఏం పెట్టుకున్నానో నేను చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ పైన హ్యాంగింగ్స్కి ఇలా హుక్స్ పెట్టించానండి, ఇది కూడా నేను చేయించిందే. ఇక్కడ చిన్న చిన్న లైట్స్ ఉన్నాయి కదా, లైట్స్ ఆన్ చేసి చూపిస్తాను ఉండండి. ఆ హుక్స్కి ఇలాగా హ్యాంగింగ్స్ పెట్టుకున్నాం అనమాట. ఇలా హ్యాంగింగ్స్ పెట్టాను. ఇప్పుడు వెనక లైట్ ఆన్ చేసి చూపిస్తాను పైనది, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇలా లైట్ ఆన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. లైటింగ్ అలా దేవుడి మీద పడి బాగా కనిపిస్తుంది అని అలా పెట్టాను. అయితే ఇప్పుడు ఈ కార్నర్లో ఏం పెట్టుకుంటాను అనేది నేను మీకు చూపిస్తాను. ఆ కార్నర్లో దక్షిణామూర్తి ఫోటో పెట్టుకుంటానండి. అంటే ఇది ఈశాన్యం పక్క వచ్చిందనమాట, నార్త్ ఈస్ట్ కార్నర్ అది. అక్కడ ఉండి దక్షిణం వైపు దక్షిణామూర్తి చూస్తున్నట్టు ఉండాలి అని చెప్పి చాగంటి కోటేశ్వర గారు చెప్పారు. ఇంకా సో అట్లాగా దక్షిణం వైపు దక్షిణామూర్తి ఫోటో అనమాట అండి, అలా పెట్టాను. దక్షిణామూర్తి అంటే శివయ్య అని అంటారు కదా, శివుడు అంటారు కదా, శివుడి పుత్రుడు వినాయక స్వామి. ఈయన్ని కూడా ఇక్కడ పెట్టేసుకుంటానండి నార్త్ ఈస్ట్ కార్నర్లో. ఈ వినాయక స్వామి మా గృహ ప్రవేశం అప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట. సో అలాగా నార్త్ ఈస్ట్ కార్నర్ ఫస్ట్ పైన వినాయకుని పెట్టేసుకుంటాను. తర్వాత దాని కింద ఇంకొక షెల్ఫ్ ఉంటుందండి, ఇంకో షెల్ఫ్ ఉంటుంది. ఈ షెల్ఫ్లో ఏం పెట్టుకుంటానో చూపిస్తాను ఇప్పుడు. కామధేను ఆవు దూడ, ఇది కూడా మా గ్రూప్ ప్రవేశానికి గిఫ్ట్ వచ్చింది. నాకు ఎందుకు చాలా నచ్చింది అనమాట. ఇదివరకు వీడియోలో కూడా నేను షేర్ చేశాను, నా పూజ గది క్లీనింగ్ వీడియోలో. ఇది నైట్ టైం గ్లో అవుతుంది అనమాట, చక్కగా మంచిగా. అంటే రేడియంది కదా, లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే చక్కగా వెలుగుతుంది. అందుకే నాకు చాలా నచ్చింది, వైట్గా ఇలా బుజ్జిగా ఆవు దూడ భలే అందంగా ఉందని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత గోపాలకుడు, మరి మన కన్నయ్య ఉండాలి కదా, కన్నయ్యని ఇలా పెట్టేసుకుంటాను అనమాట. ఈ కార్నర్ ఇలాగ కామధేను కన్నయ్య.
తర్వాత కింద ఇంకో షెల్ఫ్ వచ్చింది, అంటే పైన 1 2 థర్డ్ షెల్ఫ్ అండి ఇది. చూడండి ఇక్కడ కామలేను. తర్వాత థర్డ్ షెల్ఫ్లో ఇలాగ పెద్ద లక్ష్మీదేవి దీపం అనమాట, చాలా పెద్దగా ఉంటుందండి. దాదాపు దగ్గర ఒక 1/2 కేజీకి కొంచెం తక్కువ, అంటే 1/2 లీటర్కి కొద్ది తక్కువ నూనె పడుతుంది అనమాట. అంటే ఎంత పెద్ద దీపం మీరు ఊహించుకోండి, అసలు చాలా పెద్దగా సాలిడ్గా ఉంటుంది అనమాట, అసలు మొయ్యలేము, అంత గట్టిగా ఉంటుంది. అమ్మవారు చూసారా అసలు ఎంత కలగా ఉన్నారు. ఈ లక్ష్మీదేవి దీపానికి వెనక వైపు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను అసలు ఎంత డీటెయిలింగ్ అంటే అమ్మవారు చాలా చక్కగా ఉంటారు. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు లక్ష్మీదేవి దీపం వెనక వైపు అసలు చూడండి, అమ్మవారు ఎంత చక్కగా జడేసుకొని చక్కగా కుదమట్టంగా కూర్చున్నట్టు చాలా అంటే చాలా డీటెయిల్గా ఉంటుంది అనమాట. ఇది దీపం నాకు చాలా నచ్చి తెచ్చుకున్నాను. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి కంపల్సరీ అఖండ దీపం పెట్టినట్టుగా ఈ దీపం పెడతానమాట. అన్ని రోజులు కూడా, అంటే నేను అమ్మవారిని ఎన్ని రోజులు ఉంచితే అన్ని రోజులు, వీళ్ళని బట్టి 5 రోజులు, లేకపోతే 1 వారం రోజులు, లేకపోతే 9 రోజులు అలా ఉంచుతాను నేను. ఆ వీళ్ళని బట్టి అలాగ. అసలు చూడండి ఎంత చక్కగా ఉందో. అసలు ఇంకా అసలు డీటెయిలింగ్ నచ్చే నేను కొనుక్కున్నాను అనమాట. భలే ఉన్నారు కదా, జడాది వేణుగులు భలే బాగుంటారనమాట. ఈ లక్ష్మీదేవి దీపంలో నేను ఇప్పుడు చాలా పెద్దగా ఉంది కదా ఇక్కడ, అక్కడ నేను హుండీ పెట్టుకుంటానండి ఒకటి. నేను ఇదివరకు కూడా చెప్పాను మీకు హుండీ ఎందుకు పెట్టుకుంటాను అనేది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ హుండీ తిరుపతి వెళ్ళినప్పుడు స్వామివారి హుండీలో ఇందులో ఉన్న డబ్బులు అంటే పగలగొట్టేసి ఇందులో ఉన్న డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి స్వామివారి హుండీలో వేసేస్తామన్నమాట. ఇందులో డైలీ మా వారు ఎంతో కొంత ఆయన దగ్గర ఎంత ఉంటే అంత వేస్తూ ఉంటారు ఇందులో. ఎందుకంటే రోజు మన స్వామివారి హుండీలో డబ్బులు వేసినట్టే అన్నట్టుగా ఫీలింగ్ అనమాట. ఇందులో వేసేసి ఇది తీసుకుని వెళ్ళి స్వామివారి హుండీలో వేస్తుంటాం. ఇది మా అమ్మ చేసేవారండి ఇలాగా. అమ్మ నేర్పినవి చాలా అంటే చాలా నా లైఫ్లో పాటిస్తూ ఉంటాను నేను. ఇప్పుడు లక్ష్మీదేవి మరి స్వామివారికి కళ్యాణం జరగడానికి ఎవరు కారణం? కుబేరుడే కదండి. కుబేరుడు మరి స్వామివారికి అప్పిచ్చాడు కాబట్టి కుబేరుడికి స్వామివారి ఇప్పటి వరకు వడ్డీ కడుతున్నారు అనేది ఒక నానుడి ఉంది కదా. మరి ఈ డబ్బులన్నీ స్వామివారి కుబేరుడికే కదా వడ్డీ కట్టేది. అందుకనే ఇక్కడ లక్ష్మీదేవి స్వామివారి హుండీ, కుబేర స్వామివారు, బుజ్జి కుబేర స్వామివారు కాపలా అనమాట. నా వడ్డీ నాకు ఎప్పుడు కడతావు, నాకు ఎప్పుడు డబ్బులు ఇస్తావు, ఎప్పుడు జమ చేస్తావు అన్నట్టు. చూడండి, మన అప్పుల బాధలు తొలగిపోవాలంటే లక్ష్మీదేవి ఉండాలి, స్వామివారి ఆశీస్సులు ఉండాలి. ఆ స్వామివారు ఈ కుబేరుడికి వడ్డీ కరెక్ట్గా కడితేనే ఆయన సంతోషిస్తారు. అందుకనే ఇలా పెట్టుకున్నాను అనమాట. జస్ట్ ఇవన్నీ నా మనసులో మాటలు, నేను నా మనసులో ఎవరు చెప్పినవి కాదండి. అంటే కొన్ని ఇప్పుడు అమ్మ అత్తయ్య గారు చెప్పారన్నాను కదా, అవి కాకుండా నేను నా మనసుకి ఆకలింపు చేసుకొని నేను నాకు నచ్చినట్టుగా ఎలా అనిపిస్తే అలా, అంటే నా మనసుకి ఒక పాజిటివ్గా ఇలా పెట్టుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. అందుకని ఇలా పెట్టుకుంటాను. మన పిల్లలకి కూడా నేర్పించినట్టు అవుతుంది కదా. ఈ వీడియోస్ అన్ని నిజంగా చెప్పాలంటే నా పిల్లల కోసం, నా మనవల కోసం, నా పిల్లల లాంటి పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు కదా, వాళ్ళు తెలుసుకుంటారని అలా నేను చెప్తున్నాను అంతే, వేరే ఉద్దేశం అయితే కాదు. అయితే ఇదనమాట. ఇవంతా కూడా ఈశాన్యమూలండి. ఈశాన్య లక్ష్మీ స్వరూపం అంటారు కదా, అందుకని ఈశాన్యమూల. మరి ఆదిదేవుడు గణపయ్య కాబట్టి ఫస్ట్ పెట్టాను ఆదిదేవుడు, ఇంకా అట్లా పెట్టాను అనమాట. ఇంకా లైన్గా అది. ఇక్కడ ఈ లక్ష్మీదేవి ఇదంతా పెట్టాను కదా, దీని వెనకాల ఇది యంత్రం ఏమీ కాదండి, మేము పూజ చేసిన యంత్రం అట్లా కాదు. నేను ఒకసారి ఇట్లాగా దీపావళికి, అంటే ఒకసారి కదా ప్రతిసారి దీపావళి లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా, అప్పుడు ఇట్లాగా యంత్రం రాసి అలా పెట్టుకుని దానిపైన పూలు అయ్యి కాయిన్స్ పెట్టుకుని పూజ చేసుకుంటాను అనమాట. అది ఇట్లాగా ఇక్కడ పెట్టేసుకుంటాను వెనకాల పెట్టి మొత్తం లక్ష్మీ స్థానం అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సైడ్ అంతా అయిపోయింది, నెక్స్ట్ ఇంకో సైడ్ చూపిస్తాను. ఎందుకంటే ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి వచ్చేస్తే ఈ సైడ్ కూడా అలాగే 3 షెల్ఫ్లు ఉంటాయి. ఇలా 3 షెల్ఫ్లు ఉంటాయి. ఇక్కడ కూడా పైన ఈ హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా అజరంలో తెచ్చుకున్నానండి నేను. ఇదివరకు అజరంలో ఇతర సామాన్ తీసుకొచ్చి సేల్ చేసేదాన్ని, ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాను, కానీ కొంచెం తగ్గించాను అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, అవైతే యూట్యూబ్లో పెడతాను ఎప్పుడైనా, ఇది ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకుందరు. కానీ అయితే ఇక్కడ ఇది పెట్టాను కదా, ఈ హ్యాంగింగ్లో చక్కగా సౌండ్ కూడా వస్తుందండి గంట. అయితే ఇలాంటి గంటే కొంచెం పెద్దది దేవుడి గుడిలో ఉంటుంది కదా, అలా పెట్టాలని చెప్పేసి ఈ మధ్యలో ఇంకా ఈ లైట్ దగ్గర పైన ఒక హుక్ వేయించాను, మీకు కనిపిస్తుంది లేదో ఆ హుక్, అక్కడ ఒక చిన్న గంట ఏదో ఒకటి సంథింగ్ గంట లాగా పెట్టాలని చెప్పేసి అలా ఉంచాను అనమాట దాన్ని. ప్లస్ ఇంకోటి మనము వినాయక చవితి కదా పాలవెల్లి కట్టుకుంటాం కదా, అప్పుడు ఈజీ అవుతుందని అలా హుక్ పెట్టించాను. ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టుకుంటాననేది చూపిస్తాను చూడండి. ఇక్కడ మా సింహాచల నరసింహస్వామి అండి. మరి మాకు ఇక్కడ ఫేమస్ కదా ఆయన. ఈ ఫోటో ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో ఎవరో ఇచ్చారనమాట. ఇదిగోండి, షాపింగ్ మాల్ చందన బ్రదర్స్. నేను దేవుడి పట్టాలు ఎక్కువ పెంచేసుకొని లేకపోతే ఎవరైనా ఇచ్చి పక్కన పడేసి ఇంకా అట్లా నాకు ఇష్టం ఉండదండి. ఉన్నవే పాతవే చాలా మెమరీస్, చాలా పూజలు అవన్నీ చేసి ఉంటాం కదా, దాంట్లో ఇంకా అట్లానే. అంటే పెళ్ళైన కొత్తలో కదా, అప్పుడు ఏమీ తెలియకుండా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తోడున్నది ఈ దేవుళ్ళే కదా, అలాగా నేను ఇంకా అది మార్చలేదన్నమాట. ఇంకా అట్లా ఉంచేసుకున్నాను ఇష్టంగా. అది కింద షెల్ఫ్లో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అండి. అక్కడ మైసూర్ చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకున్నాను అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టము.
అంటే ఎక్కడికన్నా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ గుడికి సంబంధించి ఏదైనా ఒక వస్తువు తెచ్చుకుంటానండి నేను. నా దగ్గర ఏదైతే లేవో ఆ దేవుడు ఏమన్నా చిన్నవి ఇట్లాగా పెద్ద పెద్దగా తెచ్చుకోండి, మళ్ళీ చిన్నవి ఇలాగా అంటే మనం పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా తెచ్చుకుంటాను. ఎందుకంటే ఇప్పుడంటే ఇంత పెద్ద దేవుడు గది ఉంది, కానీ ఇదివరకు మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ చిన్న షెల్ఫ్ అండి, అది కూడా చాలా క్యూట్గా సర్దుకునేదాన్ని అనమాట. ఆ ఫొటోస్ కూడా ఉంటాయి, నేను యాడ్ చేస్తాను లాస్ట్లో చూడండి. అక్కడ కూడా నేను బాగా పెట్టుకున్నాను. అందుకని ఆ చిన్న షెల్ఫ్ తగ్గట్టుగా చిన్న చిన్నవి తెచ్చుకునేదాన్ని. అలా తెచ్చుకున్న ప్రతిమ అనమాట ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. గంధం చెక్కతో చేశారు, మైసూర్లో కదండి, అక్కడ శాండిల్వుడ్ ఫేమస్ కదా, అలా అనమాట. ఇక్కడ ఇంకొక ఫోటో పెడతానండి, అదేంటంటే లక్ష్మీదేవి. ఇది కూడా చాముండేశ్వరి టెంపుల్. ఈ రెండు కూడా ఒకే దగ్గర తెచ్చుకున్నాం. చాముండేశ్వరి భలే ఉంటారండి, చిరుమందహాసలు, చిన్న చిరునవ్వు, అసలు ఎంత ముద్దుగా ఉంటారంటే భలే. మరి మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో చూడండి ఒకసారి, అసలు భలే ఉంటారు. గ్రీన్ శారీతో ఉంటే మంచిది అని అమ్మ చెప్పింది అప్పట్లో, ఇంకా అట్లా తెచ్చుకున్నాను. ఏదైనా మంచిదేనండి, దేవుడి రూపం మన కళ్ళల్లో, మనం మనసులో మనము ఒక రూపం తలుచుకోవడానికి ఇవన్నీ తీర్చిదిద్దారు. అలాగే అందమైన రూపం అనమాట. ఇలా ఇక్కడ పెట్టుకుంటాను, ఇక్కడ ఇంకోటి పెట్టుకుంటానండి. ఇక్కడ ఏం పెట్టుకుంటానంటే ఇంకా ఎందుకండి ఇలా అంటే ఒక బౌల్లో కాయిన్స్, గురువింద గింజలు, గోమతి చక్రాలు, ఇంకా ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు అంటారు కదా. ఇట్లా ఒక బౌల్లో వేసి పెట్టుకొని అందులో మా కనక మహాలక్ష్మి తల్లిని పెట్టుకుంటానండి నేను. అంటే కనక మహాలక్ష్మి తల్లి మాకు వైజాగ్ చాలా ఫేమస్ కదా. నాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ ఇదివరకు నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను అమ్మవారి విశిష్టత ఏంటనేది. సో ఇంకా అట్లాగా అమ్మవారిని పెట్టుకుంటాను అనమాట. ఇట్లా అందులో పెట్టేసుకుంటాను ఇలా. అది ఇదిగోండి, ఇక్కడ కింద ఇంకో షెల్ఫ్ వచ్చింది కదా, ఈ షెల్ఫ్లో ఇది అంటే దేవుడి గదికి ఆగ్నేయ మూల వచ్చినట్టు అనమాట. ఆగ్నేయం సైడ్ ఇవన్నీ పెట్టుకున్నాను. వాస్తవం చెప్పాను కదా, ఈ సన్నిమూల అంతా లక్ష్మీ స్వరూపాలు. ఆగ్నేయమూల ఎలా సర్దుకున్నాను చెప్తున్నాను. ఆగ్నేయమూల యాక్చువల్గా రోలు రోకళ్ళు, అగ్నిదేవుడు, అవన్నీ రోలు రోకలు అయితే ఇంటికి నైరుతిలో ఉంటే మంచిది అంటారు. కాకపోతే ఇక్కడ మనం దేవుడి గది దగ్గర మనం పూజ చేసుకుంటాం, ఇప్పుడు చిన్న బుజ్జి బుజ్జి రోలు రోకలు పెట్టి అదైతే నేను ఆగ్నేయమూల పెట్టుకున్నాను. ఎందుకంటే ఈశాన్యమూల బరువు ఉండకూడదు అనేది నా ఫీలింగ్ అనమాట. ఆగ్నేయమూల అయితే పర్వాలేదు అన్నట్టు, సో ఆగ్నేయమూల పెట్టుకున్నాను. ఈ ప్లేట్ పెట్టేసుకున్నానండి. ఈ ప్లేట్ పెట్టుకుని ఇందులో అరేంజ్ చేసుకుంటాను అనమాట. చూపిస్తాను చూడండి. ఇదిగోండి రోలు రోకలు ఇట్లా చిన్నగా పెయింట్ వేసుకొని ముగ్గులు వేసుకొని పెట్టుకుంటాను నేను, అందంగా ఉంటాయని. లక్ష్మీ సెట్ అన్నట్టుగా ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు కదా. కొంతమందికి పెట్టుకోవచ్చా లేదా అని అపోహ ఉందని, మీ మనసుకి ఎలా అనిపిస్తే అలాగ, మరి మతానికి ఎదురు విరుద్ధం కాకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా చెప్పారో, కొన్ని పెద్దవాళ్ళు చెప్పకపోయినా మన మనసుకి చేసుకోవాలని అనిపిస్తుంది, మనకు తెలిసిపోతుంటుంది అనమాట. ఇలా పెట్టుకుంటే బాగుండేమో అని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ సంశయంతో మీరు ఆగిపోవద్దు, చేసుకోండి, పర్వాలేదు, దేవుడికే కదా, ఏది చేసుకున్నా ఏమైనా దేవుడు మన తిట్టుడు కొట్టడండి, మనని ఎప్పుడు బ్లెస్ చేసుకునే ఉంటారు. ఎప్పుడు మనం అంటే మనం బాగుండాలి అని దేవుడికి దండం పెట్టుకుంటాము. ఆయన మనకి ఏ టైంలో ఏది ఇవ్వాలో అది ఇస్తూనే ఉంటారు. అట్లాగా అంతే తప్ప కానీ అది చేస్తే ఇలా అవుతుందేమో, అసలు దేవుడి విషయంలో అనుమానం సంశయమే వద్దండి, అన్నీ చక్కగా చేసుకోవచ్చు. అయితే ఇలా సెట్ అరేంజ్ చేసుకుంటాను అనమాట నేను. ఈ ప్లేట్లో ఇలా ఇవన్నీ ఇత్తడి తొడుగులతో ఉంటాయి. ఇలా పెయింట్ వేసుకున్నాను, పెన్ తోటి. గడపకి నేను పెయింట్ వేసాను, చూసారా? మరి ఆ వీడియో చూసారో లేదో, చూడకపోతే కనుక ఛానల్లో ఉంది చూడండి. గడపకు కూడా పెన్ తోటి చాలా సన్నగా అందంగా ముగ్గులు వేసాను అనమాట. అది కూడా అందరికీ నచ్చింది, చాలామందికి. అలా చూడండి. అయితే ఇంకా ఇందులో ఇంకా వేరే కూడా పెడతాను, ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ గౌరమ్మ అనమాట, పెద్ద గౌరమ్మ, చాలా బరువు ఉంటారు. ఈ గౌరమ్మ ఏంటంటే మా అత్తగారు పూజ చేసేవారండి. ఆవిడ పోయిన తర్వాత ఇంకా మరి ఆడపిల్లలకి ఇవ్వకూడదు అని అంటారు, కానీ నేను నిజంగా ఆడపిల్లలకి ఇచ్చే విషయంలో కూడా ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వకూడదు, అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి నాకు. అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, దీపాలు ఇవ్వకూడదు, పూజ సామాన్లు ఇవ్వకూడదు అంటారు, కానీ ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి, నేను అట్లా కూడా అనుకోలేదు. కానీ కాకపోతే మా ఆడపడిచి వాళ్ళే పెద్దవాళ్ళు కదా, బాగా వాళ్ళు చెప్పారనమాట, మీ అత్తగారు పూజ చేసిందమ్మా, నువ్వు పట్టుకెళ్ళాలి అని అంటే సరే అని నేను తెచ్చుకున్నాను అనమాట. అలాగా ఈ గౌరమ్మ మా అత్తగారి బ్లెస్సింగ్స్ అనమాట, అలాగే ఫీల్ అవుతాను నేను అందులో. అయితే ఇలాంటి గౌరమ్మ చిన్నది ఉంది, యాక్చువల్గా 2 పెట్టుకోవచ్చో లేదో నాకు తెలియదు, కానీ కాకపోతే పూజ చేసింది వదిలేయలేం కదా. ఈ గౌరమ్మ ఏంటంటే నేను కాపురానికి వచ్చినప్పుడు మా అమ్మ కొనిచ్చారనమాట నాకు. ఎక్కడోనండి, అన్నవరంలోనో ఎక్కడో, ఫస్ట్ పెళ్ళైన కొత్తలో అనమాట. ఇంట్లో గౌరమ్మ ఉండాలి అని చెప్పేసి అయితే గుళ్ళోనే కొనిచ్చారు. ఇంకా మరి అట్లా విడిచిపెట్టేయాం కదా అని చెప్పి ఇంక ఇట్లా 2 ఇలా పెట్టేసుకుంటాను అనమాట. ఇలా 2 పెట్టుకొని పూజ చేసుకుంటాను. ఇక్కడ ఇంకా కొన్ని పెట్టుకుంటాను, చూపిస్తాను. ఇదే ప్లేట్లో ఇది వినాయకుడు అండి, ఇది ఏమి అంటారు, నార్త్ ఇండియన్స్ ఎక్కువ పెడతారు, సుపారి గణేష్ అని చెప్పి. ఇది పూజలో పెట్టుకుంటారు వాళ్ళు. దీనికి చిన్న వెండి తొడుగుతోటి ఇట్లాగా వినాయకులు వారు వచ్చారు. తర్వాత ఇది రెడ్ అండ్ ఎల్లో థ్రెడ్ ఉంటుంది కదా, ఇది చాలా ఏందని తీసుకుని అందుకే ఇలా అయిపోయింది. మరి దీన్ని ఏం చేయాలో నాకు తెలియదు, కానీ ఇంకా అట్లా ఉంచేసాను అనమాట, మనం ఏం చేయలేం కదా. ఇంకా అట్లా బాగుందని తీసుకున్నాను అప్పుడు. చిన్న వినాయకులు వారు. ఇంకా ఇలా ఈయన్ని కూడా ఇక్కడ ఇదే ప్లేట్లో ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. తర్వాత ఇదేమో కనక మహాలక్ష్మీదేవి యంత్రం అనమాట.
నేను ఒక్కొక్కసారి మాటలు మర్చిపోతుంటాను, ఏమనుకోకండి. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా బ్రెయిన్ ఫాగ్ అనేది నాకు గట్టిగా కొట్టిందనమాట. చాలా రిస్క్ ఫేస్ చేశాను అప్పుడు. సో అందుకని అట్లా మధ్య మధ్య మాటలు మర్చిపోతుంటాను. ఆ మాటలు మర్చిపోకుండా మనుషులు దూరం చేసుకోకుండానే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అవన్నీ కూడా చెప్తూ ఉంటాను మెల్లమెల్లగా నేను నా కమింగ్ వీడియోస్లో ఏంటి నేను ఫేస్ చేసినవి ఏంటి అనేది. సరే, ఇప్పుడు దేవుడి విషయానికి వచ్చేసి అమ్మవారు ఇలాగా అంతకుముందు పూజ చేసుకునేదాన్ని. ఇది కూడా పాత అంటే కొత్త వచ్చి నేను పాత ఈ పక్కన పెట్టేయలేం కదా, ఎక్కువ కలెక్ట్ చేసుకోండి నేను అందుకే. ఎందుకంటే మళ్ళీ ఆ పక్కకు పెట్టేయడం నాకు ఇష్టం ఉండదు. సో ఇలా సెట్ చేసుకున్నాను. ఇదన్నమాట, ఈ కార్నర్ అయితే ఇలా సెట్ చేసుకున్నా. పై పోర్షన్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు కింద ఎట్లా సర్దుకున్నాను అనేది చూపిస్తాను మీకు. కింద ఎలా సర్దాను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. రేపు కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. దాంట్లో చూడండి, ఎందుకంటే ఇక్కడికే చాలా వీడియో పెద్దది అయిపోయింది. చెప్పానుగా టైం ఈజ్ వెరీ వాల్యుబుల్ అని. ఈ రోజుకైతే ఇంతే. ఇక్కడ వరకు అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితేనే ఇంతవరకు చూస్తారు కదా, అందుకనే ఒక లైక్ అయితే చేయండి నా వీడియోకి. యాక్చువల్గా నేను అడగకూడదు, మీకు నచ్చితే మీరే చేస్తారనుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.